ఫ్రెండ్స్ మళ్ళీ జగన్ పరిపాలన తలపట్టుకుంటున్న బాబు గారు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఆనవాళ్ళు ఏమీ తమ ప్రభుత్వంలో కనిపించకూడదనే ఆలోచనతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఉన్న కొన్ని విషయాల్లో మాత్రం జగన్ పాలనను అనుసరించక తప్పని పరిస్థితి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను పథకాలను ప్రస్తుతం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటికే పేర్లను మార్చి కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నిటిని యథావిధిగా అమలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన పథకాలను పూర్తిగా తీసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. దీనికి కారణం ఆ పథకాలు నిర్ణయాలు జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్లడమే. వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూలు నిర్వహణ అభివృద్ధి సూచనలు సలహాల కోసం పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. వారు వారానికి ఒక్కసారైనా పాఠశాలకు వెళ్లి సౌకర్యాలను పరిశీలించి మార్పులను సూచించే విధంగా కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా పాఠశాలలో మార్పులు చేర్పులు తీసుకువచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీలను ఎత్తివేస్తాడని అనుకున్నా కానీ పేరెంట్స్ కమిటీలను యథావిధిగానే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మొన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. తల్లిదండ్రులతోనే కమిటీలను కొనసాగించారు. వీటిలో ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా చూశారు. అలాగే సర్వేల విషయంలోనే పాత విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో కొన్ని దశాబ్దాలుగా భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కేంద్ర సూచనల మేరకు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చింది. దీనికి ముందు భూములను రీసర్వే చేశారు. ఏ భూములు ఎవరి పేరుతో ఉన్నాయని తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వీటిని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి అనుకున్నట్లుగానే రద్దు చేశారు. ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సర్వే మాత్రం ఇప్పుడు కూడా కొనసాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ చట్టాన్ని రద్దు చేసిన సర్వే మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడపలు నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.